హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ చిన్న చేపల పులుసు. దీన్నే కట్టిపరిగెల పులుసు అని కూడా అంటారండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక వెడల్పు గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో ఒక 6-7 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆ తర్వాత ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 10 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీరుకొని ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇక్కడ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండును కడిగి వాటర్లో నానబెట్టుకుని రసాన్ని తీసుకోండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఒక్కసారి మంచిగా ఫ్రై చేయండి. పులుసులోకి ఉప్పు కారాలు ఎక్కువే పడతాయండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి ఫ్రై చేయండి. ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు వీటినన్నిటినీ ఆనియన్స్కి మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసి మరొకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఇక్కడ మీకు ఎంత లిక్విడ్లా కావాలో దాన్ని బట్టి రసాన్ని తీసుకోండి. నాకు ఇక్కడ 2 బౌల్స్లో తీసుకున్నాను. ఇది ఒక్కసారి మరగనివ్వండి, సరిపోతుంది. ఈలోపు మనం 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలను ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా చేసుకోండి. ఆ తర్వాత 2 టమాటాలను కూడా పేస్ట్లా చేసుకోండి. ఈలోపు పులుసు మరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ధనియాలు జీలకర్ర పౌడర్ వేయండి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసి మరొకసారి కలపండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న చేపలను ఒక్కొక్కటిగా ఈ గిన్నెలోకి సర్దుకోండి. ఒకదానిపైన ఒకటి వేయొద్దు, విడిపోతాయి. ఇప్పుడు అసలు గరిటె పెట్టకూడదండి. ఒక క్లాత్ సహాయంతో గిన్నెను అటు ఇటు కదుపుకోండి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి పులుసు ఎంత చిక్కగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా టేస్టీగా మనకి చిన్న చేపల పులుసు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.